సో ఇప్పుడైతే మనం శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి టెంపుల్ కృత్తివెన్యూ యొక్క హిస్టరీ తెలుసుకుందామండి. యాక్చువల్గా ఏంటంటే చాలా ఏళ్ళ క్రితం అక్కడ దెబ్బలు అంటే దెబ్బలాగా ఉన్నాయండి, గుంట్లో దెబ్బలాగా. సో అక్కడ 2 ఎద్దులు పోట్లాడుకుంటూ ఉంటే ఒక ఎద్దు కొమ్మెళ్ళి ఆ స్వామివారికి తగిలి కొమ్ము ఊడిపోయిందంట. ఊడిపోయి అదంతా రక్తం మడుగులాగా అయిందంట ఆ ఏరియా మొత్తం. సో ఆ రాత్రి ఆ ఎద్దుల వానర్ కళ్ళలోకి వచ్చి, స్వామి నీ వల్ల నాకు ఇలా జరిగింది, నువ్వు వచ్చి ఇక్కడ నాకు గుడి కట్టు అని చెప్పి అంటే ఆయన ఆ ఎద్దుల వానర్ అంటాడు, నాకు అంత స్తోమత లేదండి, నా వల్ల కాదు అని చెప్పి ఆ కళ్ళలోనే అనుకుంటూ ఉంటాడంట. అలా పొద్దున్న లేచి నలుగురికి చెప్తే ఇలా కళ వచ్చిందని చెప్తే అక్కడ స్వామివారి విగ్రహం దొరికిందంట, శివలింగం దొరికితే దాన్ని అక్కడే పెట్టి ఒక పందిరిలాగే వేసారంట. సో అది ఎప్పుడు కూడా ఏంటంటే తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, ఉప్పెన్లు వచ్చినా అది కొట్టుకెళ్ళిపోతూ ఉండేది టెంపరీ పందిరి. సో అలా కొంతకాలం అయిన తర్వాత రెడ్డి రాజులు టైం వచ్చేసరికి రెడ్డి రాజులు ఒక ఆయన అక్కడ టెంపరీగా పర్మనెంట్గానే ఒక కొద్దిగా చిన్నది ఒక ఇది కట్టించాడంట గుడి. దాని తర్వాత జమీందారీ ఇది వచ్చిన తర్వాత అక్కడ లోకల్లో జమీందారు గారు అక్కడ పెద్ద గుడి కట్టించారంట. అది ఈ టెంపుల్ యొక్క ఇది. సో ఆ టెంపుల్లో ఉండే శివలింగం యాక్చువల్గా బ్యాక్ భాగంలో ఫ్లాట్గా ఉండిద్దంట. ఎదర శివలింగం అంటే సిలిండ్రికల్గా ఉండాలి కదా, సిలిండ్రికల్ లాగా ఉండదు, బ్యాక్ సైడ్లో ఫ్లాట్గా ఉండి అక్కడ ఒక గుంట ఉండిద్దంట నూతిలాగా. దాంట్లో ఎప్పుడు కూడా వాటర్ ఊరుతూ ఉంటాయంట వెనకాల. స్వామివారికి మనకు కనపడదు, పూజారికి కనపడుద్ది. అది పూజారి పొద్దున నేను అడిగితే చెప్పారనమాట ఈ విషయాలన్నీ. ఆ ఊరే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్నే మనకి తీర్థం ఇస్తారు కదా, తీర్థంలో కలిపిస్తారంట. సో ఆయన చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే అమావాస్య టైంకి నాగేశ్వర స్వామి శివలింగం బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోద్దంట, పౌర్ణమి వచ్చేసరికి తెల్లగా మారిద్దంట. అంటే దీని యొక్క ఏంటంటే నాగేంద్ర స్వామి అంటే పొలుసు కట్టిద్ది, పొలుసు విడిపోయినప్పుడు తెల్లగా ఉంటాడు. సో పొలుసు అమావాస్య వచ్చేసరికి నల్లగా అయిపోద్దంట పొలుసు. సో వీళ్ళు అభిషేకం చేస్తున్న కొద్దీ పొలుసులాగా ఊడిపోయి మళ్ళీ పౌర్ణమి వచ్చేసరికి తెల్లగా అయిపోతాడంట స్వామి. అలాగే ఈ నలుపు నుంచి తెలుపు నుంచి గోధుమ రంగం నుంచి నలుపు, అలాగే ఇలా సైకిల్గా మారుతూ ఉంటుందంట. అర్థమైంది కదా, పౌర్ణానికి తెలుపు రంగులో కొద్దిగా కాసిన రోజులు అయ్యేసరికి గోధుమ కలర్ వర్ణంలో అయ్యిద్ది. ఆ గోధుమ కలర్ వర్ణం నుంచి తర్వాత కాసిన రోజులకి నల్లగా అయ్యి పొలుసుడిపోయి మళ్ళీ తెల్లగా అయ్యిద్ది అనమాట. అంటే ఈయనలో నల్ల త్రాసు, గోధుమ త్రాసు, అలాగే తెల్ల త్రాసు, ఈ 3 ఇదంట ఆ యొక్క స్వామి. సో అలాగే స్వామివారికి ఇలా అభిషేకం చేస్తారు కదా, పంతులు గారు పొద్దున్న చెప్పారు, ఒక నాగుపాముని పట్టుకుంటే ఎలా ఉంటుంది నాగేంద్ర స్వామిని మెత్తగా అలా ఉంటాడంట స్వామి. సో ఇది విశిష్టత అక్కడ. సో ఈ టెంపుల్ అర్చకుల వారు మళ్ళీ ఇంకొక విషయం చెప్పింది ఏంటంటే ఇక్కడ నాగేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల పెళ్లి కాని వారికి తొందరగా పెళ్ళి అవుద్ది, అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు కలిగే అవకాశం ఉంటుందని చెప్పారు. సో ఇదండి విశేషాలు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.